నీట్ మీద 40 రోజులుగా ఆందోళన జరుగుతున్నప్పుడు, నరేంద్ర మోడీ ఒక 40 రోజుల క్రితమే స్టేట్మెంట్ ఇచ్చుంటే కరెక్ట్‌గా ఉండేది. ఇప్పుడు ఇచ్చినటువంటి ట్వీట్ అప్పుడే ఇచ్చుంటే. యాక్షన్ తీసుకున్నారు. కానీ ఆ స్టేట్మెంట్ అప్పుడే వచ్చి ఉండాల్సింది. అప్పుడు ఈ ఇది బలహీనపడేది. రెండోది ధర్మేంద్ర ప్రధాన్ విషయం. మంత్రివర్గ మార్పులు, చేర్పుల కిందనన్నా పక్కన పెట్టుండాలి. వేరే శాఖకి మార్చుండాలి. అది చేయకుండా ఉండటం అన్నటువంటిది ఇక్కడ వీళ్ళేమో ఒక విన్నర్ల కింద చూపించుకోవాలనుకుంటారు. ఇప్పుడు అది అదుపు తప్పేసింది. ఓ పక్కన దీన్ని రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పేసి అటు కాక్రోచ్ జనతా పార్టీని ముందు పెట్టి ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడ గెయిన్ అవుతుందని కాంగ్రెస్ ఎక్కడ గెయిన్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు, అయ్యయ్యో వీళ్ళందరూ ప్రచారం పొందుతుంటే మనం ఎందుకు పొందకూడదని సినీ సెలబ్రిటీలు ఎవరికి వాళ్ళు ముందుకు వచ్చేసారు. ఇప్పుడు చేతిలో ఉందా బీజేపీకి? ఇది నెంబర్ 1. ఇకపోతే ఒక సిస్టంలోకి వచ్చినప్పుడు అడిగేటటువంటి సందర్భంలో ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అన్నది మాత్రమే ఎజెండాగా పెట్టుకుని అసలు నీటి సమస్యలు ఏంటో చర్చ జరగకుండా రోజు జరగాల్సిందేంటి అక్కడ నీటి తల్లిదండ్రులతో మాట్లాడటం, సమస్య అసలు ఏంటి వాళ్ళది అని తెలుసుకోవడం. అట్లాంటి ప్రయత్నం వాళ్ళు చేయట్లేదు. కేవలం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అది రాజకీయ డిమాండ్ కిందనే ఉంటుంది. రెండోది వచ్చేటప్పటికి తింటూ కూర్చోవడం, డ్యాన్స్లు వేస్తూ కూర్చోవడం, దాన్నే ఉద్యమం అని చెప్పడం. దాంతో కావలసినటువంటి టెంపోరాల్ నిన్న రాళ్ల దాడి, ఇటు పక్కన పోలీసుల మీద దాడి. పోలీసుల మీద దాడిని వ్యతిరేకించేవాళ్ళు కొంతమంది, రాళ్ల దాడిని వ్యతిరేకించేవాళ్ళు కొంతమంది. సమాజాన్ని డివైడ్ చేయగలిగారు కానీ కలిపి వెంట తెచ్చుకోలేకపోతున్నారు. ఇది వీళ్ళ తప్పు.